హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోలక్స్. ఈ రోజు అయితే మన ఖమ్మం నుంచి అయితే తిరుపతి అయితే వెళ్ళిపోతున్నాం. మా ఫ్రెండ్స్ అయితే స్టాండ్ అప్ ఇయడానికి అయితే వచ్చేసిండు. సో ఇక్కడ నుంచి అయితే మనమైతే చెన్నై ఎక్స్ప్రెస్కి అయితే గూడూరు దాకా వెళ్ళేసి గూడూరు నుంచి అయితే తిరుపతి అయితే వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. మనమైతే చెన్నై ఎక్స్ప్రెస్కి అయితే బుకింగ్ చేసుకున్నాము. ఈ ట్రిప్ వచ్చేసి అయితే నేను సడన్లీ అయితే ఫిక్స్ చేశాను. మనం మాట్లాడుతుండగానే అయితే చెన్నై ఎక్స్ప్రెస్ అయితే ఏం చూసుకొచ్చింది. అప్పటికే దాదాపు అయితే 3 hours లేట్గా అయితే నడుస్తుంది. ఇది జస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి రాత్రి టైంలో చాలా ట్రైన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ ట్రైన్ చాలా లేట్గా అయితే నడపడం జరుగుతుంది. 3 hours లేట్ అయితే అవుతుంది ఇప్పటికే అయితే. సో ఫైనల్లీ అయితే మన ట్రైన్ అయితే ఎక్కేసాము. సో ఇక్కడ నుంచి అయితే మనకైతే తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయింది జర్నీ అయితే. బట్ ఈ ట్రైన్ అయితే తిరుపతి అయితే రాదు. గూడూరులో దిగేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే ఇది గూడూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటుందని అయితే ఉన్నది. బట్ ఏంటంటే 3 hours లేట్గా నడుస్తుంది కాబట్టి ఏ టైంకి వెళ్తుందని అయితే నమ్మకం అయితే లేదు. ఫైనల్లీ అయితే ఖమ్మం రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అయితే అయిపోతుంది. మన కోచ్లో అయితే దాని తర్వాత అయితే వాష్రూమ్స్ అయితే చూద్దామని అయితే ఒక లుక్ అయితే వేసేసాము. లోపలికి అయితే పోతే కోచ్ మాత్రం బాగానే ఉంది. బట్ వాష్రూమ్ కూడా అయితే చాలా నీట్గా అయితే వీళ్ళు మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఈ వాష్రూమ్ లో కూడా ఫ్యాన్ అయితే ఉంది. ఈ ఫ్యాన్ ఎందుకు పెట్టారో మాత్రం నాకైతే తెలియదు, నన్ను మాత్రం అడగండి. దాని తర్వాత అయితే స్మోక్ సెన్సార్ ఒకటైతే ఉంది పైన అయితే. ఇక్కడైతే మరియు సింక్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇక్కడ మొత్తం ఫ్లష్ కూడా అయితే ఉంది, బాగుంది. బయటకు వచ్చి చూస్తే మాత్రం ఇక్కడైతే ఒక సుత్తి ఉంది. సుత్తి అయితే తలుపులు అద్దాలు పగలగొట్టడానికి, ఏసీ కాబట్టి ఇదైతే. మా ఓడైతే ఒకటే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఫ్యామిలీకి చూసేసి. మనకైతే పెళ్లి కాలేదు కాబట్టి ఆ బాధ్యతలు అయితే ఏం లేవు. లోపలికైతే ఎంట్రీ అయితే అయిపోయాము. ఇక్కడైతే అంకుల్స్ అయితే కూర్చొని ఉన్నారు. పైన అయితే ఏసీ దాంట్లో అయితే ఫ్యాన్ అయితే పెట్టారు. ఈ ఫ్యాన్ ఎందుకు పెట్టారు మాత్రం నాకైతే తెలియదబ్బా. ఏసీ అయితే అంత కూలింగ్ అయితే లేవు. ఇక్కడైతే స్విచ్చెస్ ఉన్నాయి లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అయితే. అంత రావట్లేదు అని అయితే కోచ్లు అయితే కంప్లైంట్ అయితే చేసేసాను నేను. దాదాపు అయితే మన ట్రైన్ అయితే ఇక్కడ చింతకాని రైల్వే స్టేషన్ లో ఆపిండు. దాదాపు గంట నుంచి ఇంకో ట్రైన్ క్రాసింగ్ అయితే పోతుంది. దాదాపు అయితే 5-6 ట్రైన్లు పోయిన తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ చేసింది. ఇక్కడ నుంచి చూసారా ఏసీ కోచ్లు అయితే ఉబ్బదీసి అయితే దుప్పట్లు అయితే తీసి అవదలేసి అయితే పడుకుంటున్నారు. ఇక్కడ నేనైతే కంప్లైంట్ అయితే చేశాను, ఇంకైతే వాళ్ళు రాలేదు. ఇక్కడైతే పవర్ బటన్స్ అయితే ఉంటాయి. ఏసీని అయితే పెంచడానికి అయితే వస్తారు. చూసారా ఏసీని అయితే పెంచారు కోచ్ అసిస్టెంట్స్. ఏసీ అయితే ఇప్పుడైతే కూల్ గా అయితే ఉంది, కూల్ అవుతుంది కోచ్ అయితే. చూద్దాం ఈ ట్రైన్ అయితే ఏ టైంకి అయితే మనకైతే గూడూరు అయితే. పక్కన అయితే నవజీవన్ ఉంది ట్రైన్. మన ట్రైన్ అయితే పక్కకు పెట్టేసిండు. మళ్ళీ ఈ నవజీవన్ ఎక్స్ప్రెస్ చాలా లేట్ అయితే నడుస్తుంది. అహ్మదాబాద్ చెన్నై సెంట్రల్ ఆ ట్రైన్ అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ అయితే ఇక్కడే ఆపేసింది. మనదైతే ఎల్లో ట్రైన్, ఇదైతే రెడ్ ట్రైన్, సూపర్ ఫాస్ట్, ఇదైతే ఎక్స్ప్రెస్. అది అనుకుంటూనే ఉన్నాం. ఆ ట్రైన్ పోయింది, ఇంకో ట్రైన్ కూడా వస్తుంది. ఈ ట్రైన్ కూడా పోయిన తర్వాత పోతాడో ఇంకా వేరే ట్రైన్లు ఏమైనా ఉన్నాయా అనేది దీనికోసం అయితే ఆపుతాడో అయితే మనకైతే తెలియదు. ఎంతసేపు ఆపుతాడో అయితే తెలియదు. ఈ ట్రైన్ పోయిన తర్వాత ఇంకా ఎంతసేపు ఆపుతాడో మనకైతే తెలియదు. ఇదైతే చాలా స్లోగా అయితే వెళ్ళిపోతా ఉంది. అదైతే ఆపట్లేదు రైల్వే స్టేషన్ లో అయితే. అదిగో చూసారా ఇంకో ట్రైన్ కూడా అయితే దాటుకొని అయితే వెళ్ళిపోతుంది. ఇది వేరే ట్రైన్ ఇంకోటి. సో ఇలా ఎన్ని ట్రైన్లు పోతున్నా మాత్రం మన ట్రైన్ అయితే ఇక్కడే ఆపేసిండు. ఇంక నేనైతే వెళ్ళేసి అయితే పడుకుంటా. రేపు పొద్దునైతే లేస్తా. వీడైతే ఇట్లనే ఆపుతాడు, నాకైతే చిర్రెత్తిద్ది. ఇక మనం పడుకుంటే మాత్రం పొద్దునైతే లేచి చూసేద్దాం. పొద్దుగా లేచి చూసేసరికి ఆ గూడూరు దాకా వచ్చింది అనుకొని చూస్తే మాత్రం ఇంకా నెల్లూరు రైల్వే స్టేషన్ లో అయితే ఎక్కడెక్కడ తిరుగుతా ఉంది ఈ ట్రైన్. నెల్లూరు రైల్వే స్టేషన్ కి రావడానికి దాదాపు అయితే 6:30 అయింది. ఇప్పటికి 4 hours లేట్ అయితే నడుస్తుంది ఈ ట్రైన్ అయితే. సో ఇక మనం అయితే తిరుపతి పొద్దున్న SSD టోకెన్స్ ఉంటాయి కదా, దాని మీద అయితే ఆశ వదిలేసేసుకున్నాను. ఇక ఏం చేయాలో మాత్రం అర్థం కాలేదు. ఇక సర్లే అయితే ఇందులే అనేది చిన్నగా పోదాంలే అనేసి అనుకున్నాను. అయితే ఇక్కడ జరిగిన ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇదైతే అన్ని ట్రైన్లు పోయిన తర్వాత అయితే లాస్ట్ అయితే ఈ ట్రైన్ అయితే పోతుంది. సో మనకైతే ఇక గూడూరు నుంచి కూడా మనకి తిరుపతి వెళ్ళడానికి మాత్రం ఏ ట్రైన్స్ అయితే లేవు, మొత్తం వెళ్ళిపోయినాయి. ఇదే లాస్ట్ ట్రైన్. సో ఇక మనకైతే తిరుపతికి పోవాలి అంటే గూడూరు నుంచి అయితే ఎటువంటి వెహికల్స్ అయితే ఉండవు, బై బస్ అయితే వెళ్ళాలి. బట్ గూడూరులో దిగి బస్ వెళ్ళాలంటే అది ఒక పెద్ద రిస్క్ ఇవ్వరు. సో అందువల్ల అయితే మనం అయితే ఇక్కడ నుంచి నాయుడుపేట వెళ్ళేసి నాయుడుపేట నుంచి అయితే బై బస్ కి అయితే వెళ్ళిపోదామని అయితే ఫిక్స్ అయిపోయినాము. నాయుడుపేట రైల్వే స్టేషన్ కి అయితే ట్రైన్ వచ్చేసింది. ఫైనల్గా అయితే నాయుడుపేట రైల్వే స్టేషన్లో దిగేసి అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతికి బస్ ఎక్కాలి. చాలా టైం అయిపోయింది ఇప్పటికే. అదిగా మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది మన ట్రైన్ అయితే. మనం ఎక్కొచ్చింది. ఇది కూడా అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఇండియన్ రైల్వేస్ మొత్తం అయితే కన్స్ట్రక్షన్లో అయితే నడుస్తుంది. దాదాపు అయితే 4.5 hours అయితే లేట్ నడిచింది ఆ ట్రైన్. మేము ఈ పాటికి తిరుపతిలో ఉండేసి స్టెప్స్ ఎక్కుతూ ఉండేటోళ్ళం. ఏడే అవుతుంది మాకు రైల్వే స్టేషన్లో స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది ఈ టైంకి. అట్లా ఉంటుంది. నాయుడుపేట రైల్వే స్టేషన్ నుంచి అయితే బస్ స్టాప్కి అయితే బై వాక్ అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాం. 350 meters అయితే ఉంటుంది నాయుడుపేట నుంచి. సో మనం అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం.
నాయుడుపేట రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఇక్కడైతే ఒక హోటల్ అయితే ఉంది. ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద అయితే వీళ్ళైతే చేస్తున్నారు. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని అయితే నేను ఫీల్ అయ్యాను. బట్ అక్కడికి పోయి అడిగితే మాత్రం ఏమి అయితే లేవంట, ఓన్లీ ఇడ్లీ ఉందంటే అది కూడా టైం పడుతుంది అనేది చెప్పేసి. సో దీంతో మన వల్ల కాదని లేట్. ఇక్కడ నాయుడుపేటలో ఇవైతే బస్ స్టాప్ మెయిన్ ఏరియా సెంటర్ ఇక్కడ. సో ఇవన్నీ ఇక్కడైతే హోటల్స్ అయితే ఉంటాయి. బస్ స్టాప్కి అయితే అటైపు వెళ్ళిపోవాలా. బస్ స్టాండ్ అయితే ఇక్కడైతే తినడానికి అయితే వెళ్ళిపోతున్నాం. రెండు దోశ చెప్పండి. రెండు దోశ ఆనియనే. చట్నీ చూసారు ఎట్టుందో, నీళ్ళ చట్నీ. బట్ ఏంటంటే వీళ్ళ కాడైతే దోశలు అయితే ఆనియన్స్ అయితే వేరే, అంటే ఎగ్ దోశ నార్మల్ దోశ అయితే ఉంది ఇక్కడ. సో మా వాడికి అయితే పట్టుకొని సర్ర మంది బోండా అయితే. సో మేమైతే నార్మల్ దోశ ఒకటైతే చెప్పాము. దోశ చూసారా ఎలా వేస్తున్నారు ఈ ఆంటీ అయితే. ఇదేదో పుల్లట్లు అంటారు కదా, అది ఆ టైప్ లో అయితే ఉన్నది పుల్లట్లు. సో ఒక దోశ అయితే వేసారు. మీ ఇద్దరం అయితే చేర్సగం తీసుకున్నాము దోశ. టోటల్ గా బిల్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నేనైతే షాక్ అయిపోయాను 30 రూపీస్ అడగగానే. అదే మన తెలంగాణ ఈ బోండా దోశ తింటే మాత్రం 50 రూపాయలు 100 రూపాయలు అయితే. నాయుడుపేట బస్ స్టాప్ కి అయితే వచ్చేసాము. బస్ స్టాప్ కి వెళ్ళాకైతే బస్సెస్ మనకి తిరుపతికి ఉంటాయా ఉండవు అనేది అక్కడికి వెళ్ళాకైతే చూడాలి. బస్సు దొరికితే మంచిగా సూపర్ లగ్జరీ, అంత పెద్దదైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్ప్రెస్ దొరికితే మాత్రం వెళ్ళిపోతాం. మనం కాకుంటే మాత్రం అయితే శ్రీకాళహస్తిలోకి వెళ్ళిపోయి అక్కడ ఆగి అక్కడ నుంచి వెళ్ళి చాలా టైం అయితే అవుతుంది. ఏమీ లేవు చూసుకొని అయితే మనం వెళ్ళిపోవాలి. దాదాపు అయితే హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము. బస్సెస్ అయితే ఏం రాలేదు. మనకైతే ఇది ఒక పాల వ్యాన్ అయితే ఒకటి దొరికింది. ఇదైతే ఎక్కేసి అయితే మనం అయితే తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ బాబాయ్ అయితే తిరుపతి వెళ్తాడంట, పాల వ్యాన్ అంటే ఇదైతే. సో మనం అయితే ఇది దొరికింది లక్కీగా. సో చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. మధ్యలో అయితే దారి మధ్యలో ఒక చాయ్ కోసం అయితే ఆపిండు. చాయ్ తాగేసి అయితే తిరుపతి ఎంట్రన్స్ ఆర్చ్ లోకి అయితే లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి వచ్చేసిన తర్వాత అయితే మనం అయితే బస్ స్టాప్ కాడికి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి అయితే భూదేవి కాంప్లెక్స్ కి అయితే వెళ్ళిపోవాలి. భూదేవి కాంప్లెక్స్ లో అయితే మనకైతే SSD టోకెన్స్ అయితే ఇస్తాడు. బట్ ఆ టోకెన్స్ ఉన్నాయా లేవని అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే మనకైతే కన్ఫర్మ్ గా అయితే దొరకవు. నేను వచ్చేసరికి అయితే 9:30 అయితే అయింది. మనం ఎక్కొచ్చిన వెహికల్ అయితే అక్కడ దింపేసి అయితే వెళ్ళిపోతా ఉన్నాడు. మనం బస్ స్టాండ్ కాడికి నడుచుకుంటూ వెళ్ళిపోయి అయితే అక్కడ నుంచి అయితే ఆటో ఎక్కైతే భూదేవి కాంప్లెక్స్ కి వెళ్ళిపోవాలి. ఏ టయానికి 10కి వద్దాం అనుకుంటే ఇప్పుడైతే దాదాపు మార్నింగ్ 6 కల్లా వద్దాం అనుకున్నా 10 అయింది. ఫైనల్ గా అయితే తిరుపతి అయితే చేరుకున్నాము. తిరుమల కొండ డైరెక్ట్ గా అయితే భూదేవి కాంప్లెక్స్ కి అయితే ఆటో మాట్లాడుకున్నాము. 120 రూపాయలు చెప్పిండు. మనకైతే 80 రూపాయలు అయితే వచ్చేసిండు. భూదేవి కాంప్లెక్స్ కి అయితే వచ్చేసాము. టికెట్స్ అయితే లేవని అయితే వీళ్ళు చెప్పేశారు ఇక్కడైతే పోలీస్ అన్నోళ్ళు. సో ఇక అక్కడే బస్ ఎక్కేసి అయితే భూదేవి కాంప్లెక్స్ దగ్గర పైకి అయితే వెళ్ళిపోతున్నాము. అప్ అండ్ డౌన్ టికెట్ అయితే కొట్టించాము. 320 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మనకైతే బస్ అయితే వెళ్ళిపోతా ఉంది. ఇక్కడైతే మనకైతే చెకింగ్ అయితే ఉంటది. బస్సులు మరియు మన బ్యాగుల్ని లగేజ్ చెకింగ్ అయితే ఉంటుంది. ఆ చెకింగ్ పాయింట్ లో చెకింగ్ అయితే అయిపోయిన తర్వాత అయితే మనం అక్కడ నుంచి అయితే తిరుమల కొండ ఎక్కేసి అయితే బస్సులో జయ్యనైతే వెళ్ళిపోతా ఉన్నాం. మన బస్ అన్న అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాడు. మంచిగా అయితే తోలుతాడు. బట్ ఏంటంటే ఓవర్టేకింగ్ అయితే ఇక్కడ చాలా రిస్క్. కొత్తగా తోలేటోళ్ళు అయితే మరి రిస్క్ తీసుకోకండి. ఫైనల్ గా అయితే మన బస్ అయితే తిరుమలలోని బాలాజీ బస్ స్టాండ్ కి అయితే వచ్చేసింది. ఇక్కడైతే లాస్ట్ స్టాప్. ఇక్కడ దిగేదైతే మనం అయితే PRO ఆఫీస్ కి అయితే వెళ్ళిపోవాలి. PRO ఆఫీస్ కి ఎందుకు అంటే మనం అయితే అక్కడికి వెళ్ళి అయితే రూమ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి వీటికైతే రూమ్ అయితే దొరకని పక్షాన అయితే లాకర్ అయితే తీసుకుంటాము. లక్కీగా అయితే మనకైతే రూమ్ అయితే దొరికేసింది. రూమ్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ బుకింగ్ అయితే అయింది. బట్ ఏంటంటే ఇది మెసేజ్ వచ్చిన తర్వాత మాత్రం మనకైతే రూమ్ ఎక్కడ అనేది అయితే అలాట్ అయితే అవుతుంది. మరి చూడండి జనాలు అయితే ఫుల్ ఉన్నారు. క్రౌడ్ అయితే మనం అయితే ఎందులో దాంట్లో తప్పించుకొని అయితే వెళ్ళిపోయి అయితే మనకైతే రూమ్ అయితే దొరకబెట్టుకున్నాము. ఇక్కడ చూసారా ఫుల్ గా అయితే క్రౌడ్ అయితే ఉంది. బాగా ఆకలి అయితే ఉంది. పలహారం కోసం అయితే లైన్ లో వేచి ఉన్నాము. చూసారా మనకైతే ప్రసాదాలు దొరికాయి. సాంబార్ రైస్ ఇదైతే. సో 3 కప్పులు అయితే తీసుకొచ్చుకున్నాము. కప్పు మాత్రం భలేగా ఉన్నది. టేస్ట్ కూడా మాత్రం అద్భుతంగా అయితే ఉంటది. బయట తినేదానికంటే ఇది తింటే మాత్రం అద్భుతంగా అయితే ఉంటది. బట్ ఇందులో అయితే మిరియాలు కూడా వేస్తారు. మస్తు టేస్ట్ అయితే ఉంటది. మీరు కూడా కన్ఫర్మ్ గా అయితే తిరుపతి మొత్తం వస్తే మాత్రం కన్ఫర్మ్ గా అయితే ఈ ప్రసాదాన్ని అయితే మీరు కూడా ట్రై చేసే ఉంటారు. నాకు తెలిసి తిరుపతి వచ్చిన వాళ్ళకి మాత్రం బాగా తెలుసు దీని గురించి అయితే. నేను కూడా అయితే అలా ట్రై చేశాను. దాని తర్వాత అయితే మా వాడికి అయితే కళ్యాణ కట్ట కోసం అయితే వెతుక్కుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే కళ్యాణ కట్ట కాడైతే చాలా క్రౌడ్ ఉంది టెంపుల్ దగ్గర. మనం అయితే కొంచెం దూరంగా అయితే ఇంకో కళ్యాణ కట్ట ఉంటే అక్కడికైతే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. ఈ కళ్యాణ కట్ట కాడికి వచ్చేసి అయితే మా వాడైతే గుండు చేయించుకుంటాడు. నేనైతే 3 కత్తెరలు ఇచ్చేసి అయితే స్నానాలు అయితే చేసేసి దాని తర్వాత అయితే మనం అయితే టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. లగేజ్ అంతా లాకర్ లో పెట్టేసి. సో మనకేంటంటే రూమ్ అయితే ఇంకా మెసేజ్ అయితే రాలేదు. దాదాపు అయితే 4 అవర్స్ పడుతుంది అని అయితే చెప్పేసిండు. ఇక్కడైతే ఒక పాప ఉన్నది. ఈ పాప అయితే భలే నాతో అయితే చాలా సేపు అయితే ఆడుకుంటుంది. చాలా క్యూట్ అయితే ఉంది ఈ పాపనైతే. అలా మా వాడైతే గుండు చేయించుకుని వచ్చేదాకా అయితే ఈ పాపతో అయితే చాలా సేపు అయితే ఆడుకున్నా. నా పవర్ బ్యాంక్ అయితే పీక్ పాకం పెడుతుంది. దాన్ని అయితే కొరుకుతుంది. అంతలోకైతే మా వాడైతే వచ్చేసిండు. అక్కడ నుంచి అయితే లేచి వెళ్ళిపోయి అయితే ఫ్రెష్ అప్ అయితే ఇక్కడ నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. అప్పుడే ఇక్కడైతే లాకర్స్ మరియు ఫ్రెష్ అప్ అవడానికి అయితే ప్లేసెస్ అయితే ఉంటాయి. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి దర్శనం క్యూలలోకి అయితే వెళ్ళిపోదాం అనేది ఫిక్స్ అయ్యాము. దర్శనం ఇప్పటికే అయితే 2 అయితే అవుతుంది టైము. సో దర్శనం అయితే దాదాపు అయితే 8 అవర్స్ అయితే పడుతుందని అయితే చెప్తున్నారు. బట్ మనకి
మనకైతే ఎంతసేపు పట్టింది అయితే తెలియదు. జనాలు కూడా అంతగా అయితే లేరు తిరుపతిలో, బట్ ఏనా దర్శనం ఎందుకు లేట్ అవుతుందో మాత్రం మనకైతే తెలియదు. వీళ్ళంతా రూమ్స్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు. రూమ్స్ తీసుకున్నాక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ కోసం అయితే వెయిటింగ్. చూసారు ఎంతమంది ఉన్నారు, క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నది. మరి దర్శనంలో అయితే ఎట్లా ఉన్నారో కానీ చాలా అంటే చాలా క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. దర్శనానికి అయితే దాదాపు అయితే 10 hours అయితే పడుతుంది అనేసి అయితే చెప్తున్నారు. చూడాలి ఇక, మేమైతే ఇప్పుడు వెళ్ళేస్తాం, ఎప్పుడు కొత్తామో తెలియదు. ఇక్కడైతే సిఆర్ఓ ఆఫీసు, ఇక్కడైతే రూమ్స్ అయితే ఇస్తారు. వాళ్ళు మాత్రం కన్ఫామ్గా అయితే ఇక్కడైతే చూస్తారు, ఫొటోస్ అయితే దిగుతారు. మామూలుగా అయితే ఉండదు ఇక్కడ. నైట్ టైం అయితే ఇంకా లైటింగ్స్ తోటి అయితే బాగుంటుంది, అదిరిపోతుంది. వెహికల్స్ అయితే వస్తూ ఉంటే చూసుకొని అయితే వెళ్ళిపోవాలి రోడ్డు దాటుకొని. బాగుంది కదా. ఓం నమో వెంకటేశ్వర. ఎల్లో గోల్డిష్ కలర్ అయితే బాగుంది. అయితే వెళ్ళిపోతున్నాను, అయిపోయింది. మా ఊడికి అయితే పెద్ద నామాలు పెట్టిర్రు, నాకైతే చిన్న చిన్నవి పెట్టిర్రు. 20 రూపాయలు తీసుకున్నాం, 20 రూపాయల నామాలు పెట్టింది. శ్రీవారి పుష్కరిణి, శ్రీవారి ఆలయం, విశ్రాంతి భవనము. వెళ్తే ఎంతసేపు టైం పట్టుద్దో తెలవక ఇక్కడైతే పునుగులు అయితే తీసుకున్నాము. ప్లేట్ అయితే చూసి 40 రూపాయలు. దర్శనానికి అయితే పోతా సర్వదర్శనం టోకెన్ లేని భక్తులకు ప్రవేశం అంట. మనకైతే టోకెన్లు అయితే ఏమీ లేవు, ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తాను. ఎంతసేపు పట్టిద్దో అయితే చూడాలి. ఇప్పుడు 300 రూపీస్ కూడా ఇటే ఉంటుంది. బట్ ఏంటంటే ఫ్రీ దర్శనం ఇంకా ముందు పోవాలా, నడిచి అయితే కాలు నొత్తాయి ఈరోజు అయితే నాకైతే. ఫ్రీ దర్శనానికి వెళ్ళే దారిలో అయితే అయితే పాలు అయితే సర్వ్ చేస్తున్నారు ఫ్రీగా, టెంపుల్ వాళ్ళు అయితే, ఆలయం కమిటీ వాళ్ళు. ఇప్పుడైతే ఫ్రీ దర్శనం లైన్లోకి అయితే ఎంట్రీ అయిపోయినాం. జనాలు చూసిరా, క్రౌడ్ అయితే ఉంది, మొత్తం అయితే తిప్పుతాడు నాకు తెలిసి. ఇప్పుడైతే దర్శనం క్యూ లైన్ ఇదైతే. క్యూ లైన్లోకి మొబైల్ ఎక్కడ తీసుకుపోయిందా అనుకుంటున్నారేమో. ఇక్కడైతే డైరెక్ట్గా మనం క్యూ లైన్లో వెళ్ళిపోయేటప్పుడు మధ్యలో అయితే మనకైతే మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ అయితే కలెక్ట్ చేసుకుంటారు. మన దర్శనం టోకెన్ తీసుకునేసరికి 2:27 అయితే అయింది. రేపు మార్నింగ్ అయితే దర్శనం అవుతుంది అయితే చూపించిండు. 4 AM కి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అయితే మనం లైన్ లో ఉండాలి. ఇక ఇక్కడైతే లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడే దాదాపు చాలా టైం పట్టేలాగా అయితే అనిపిస్తుంది. మనమైతే క్యూ కాంప్లెక్స్ లో అయితే వెయిట్ చేయకుండా బయటకి అయితే వచ్చేసాము. ఇదైతే మనకి మొబైల్స్ తీసుకున్న రిసిప్ట్. డైరెక్ట్ గా అయితే వచ్చేసి అయితే రూమ్ మెసేజ్ అయితే వచ్చేసింది. రూమ్ కాడికి అయితే వచ్చేసాము, చెక్ ఇన్ అయితే అవుతున్నాము. ఇక్కడైతే మనకైతే HVC గెస్ట్ హౌస్ లో అయితే వచ్చేసింది. ఇదైతే చాలా బాగుంది ఈ రిసార్ట్స్. సో మనకి రూమ్ కాస్ట్ వచ్చేసి అయితే 50 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. రూమ్ కి ఒక్క రోజుకి అయితే 50 రూపాయలు. సో రూమ్ చూసారు ఎంత బాగున్నాయి. ఇక్కడైతే పైన కింద మొత్తం 4 రూమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో మనకైతే కింద అయితే ఇచ్చేసిండు ఏ బ్లాక్ లో. సో మనం వెళ్ళిపోయి అయితే రూమ్ లోకి అయితే చెక్ ఇన్ అయితే అయిపోతాము. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే ఒక ట్విస్ట్ జరిగింది. తీసి ఇవ్వలే కదరా, లాక్ గడిస్తుంది. ఒక రూమ్ అనుకొని ఇంకో సైడ్కి అయితే వచ్చేసాము 648కి. బట్ అక్కడైతే రూమ్ అయితే మాది కాదు, అది వేరే వాళ్ళు లోపలైతే ఉన్నారు. మా ఆవిడ పోయి తలుపులు బడేలని నూకుతా ఉన్నాడు. మేమైతే ఇందాకైతే ఒక రూమ్ అనేసుకుని ఇంకో రూమ్కి వెళ్ళిపోయినాం కదా. వాళ్ళైతే ఇంకా నేను తలుపులు అయితే తీయలేదు, మేము కొట్టినా కూడా. లేకపోతే మాత్రం వాళ్ళైతే బయటకు వస్తే మాత్రం దంచేటోళ్ళు మమ్మల్ని. అయితే అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసి మా రూమ్ కాడికి అయితే మేము వచ్చేసాము. ఇది మేము తీసుకున్న రూమ్ అయితే ఏ బ్లాక్ లో అయితే. ఇది కూడా చూసారా, లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మన రూమ్ లోకి అయితే. మన రూమ్ అయితే మస్తు ఉంది. బట్ ఏంటంటే ఈ మంచాలు అయితే ఐరన్ మంచాలు ఇవైతే. సో ఇక్కడైతే విజ్ఞప్తి ఉంది యాత్రికులకి. ఇక్కడ ఏమంటే లగేజ్ కానీ ఇంపార్టెంట్ వస్తువులు కానీ మీరే బాధ్యులు అయితే ఉంది. ఇక్కడ అయితే హీటర్ కూడా ఉంది, హీటర్ స్విచ్. అండ్ లోపలైతే లైట్లకి ఇదైతే లైట్ అండ్ ఫ్యాన్ కి. సో లోపలికైతే వెళ్ళిపోతున్నాము. వాష్రూమ్ లో ఇది లోపలైతే గీజర్ కూడా అయితే ఫిట్టింగ్ అయితే ఉంది. ఇండియన్ టాయిలెట్ అయితే ఉంది, హీటర్ అది. సో హీట్ వాటర్ కి నార్మల్ వాటర్ కూడా ఉంది సపరేట్ గా. ఫ్రెష్ అప్ అయితే ఇక్కడ నుంచి అయితే బయటకి అయితే వచ్చేసాము. టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాము. మనకైతే తిరుపతిలో మనం ఎక్కడ కాటేజెస్ తీసుకున్నాం కానీ మన కాటేజెస్ కాడ నుంచి మాత్రం తిరుపతి టెంపుల్ కాడికి కానీ అన్నదాన సత్రాల కాడికి కానీ ప్రతి ఒక్క చోటకి అయితే ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. మనమైతే ఈ ఫ్రీ బస్సెస్ స్టాప్స్ కాడికి వెళ్ళిపోయి అయితే ఫ్రీ బస్ ఎక్కైతే మనం అయితే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మనం ఉన్న ప్లేస్ కాడ నుంచి అయితే టెంపుల్ కాడికి వెళ్ళాలి అంటే నడుచుకుంటే అయితే వెళ్ళిపోవచ్చులే కానీ. బట్ ఏంటంటే ఫ్రీ బస్ ఉంది కాబట్టి అదైతే యూజ్ చేసుకున్నాము. ఇక్కడ నార్మల్ గా అయితే క్యాబ్స్ అయితే 100 రూపీస్ కి తక్కువ అయితే తీసుకోరు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మనం అయితే ఫ్రీ బస్ అయితే అక్కడ ఉన్నది స్టాప్. ఆ స్టాప్ కాడికి వెళ్ళేసి అయితే ఫ్రీ బస్ అయితే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. మనం ఆల్రెడీ టెంపుల్ లోకి అయితే వెళ్ళడానికి అయితే ఫ్రీ దర్శనం టోకెన్స్ తీసుకొని అయితే మనం టెంపుల్ లోంచి అయితే బయటకి అయితే వచ్చేసాము. దర్శనంకి కాకుండా క్యూ లైన్ లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కూర్చోబెడతారు కదా, అదైతే క్యూ అయితే స్కిప్ చేసి అయితే బయటకి అయితే వచ్చేసాము. మళ్ళీ దర్శనం టైంకి అయితే లోపలికైతే వెళ్ళిపోదాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాము. దాదాపు అయితే దర్శనానికి అయితే చాలా సేపు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది క్యూ లైన్ లో. మనం అయితే లోపల నుంచి అయితే బయటకు వచ్చాం కాబట్టి బయట అయితే తిరగచ్చు.
ఉండొచ్చు కొద్దిసేపు. అయితే ఇక్కడైతే హోటల్ కి అయితే వచ్చేసాము. మనం తీసుకున్న రూమ్ కాడ నుంచి అయితే ఎదురుగానైతే సర్వానా భవన్ అయితే ఉంది. ఈ సర్వానా భవన్స్ అయితే చాలా అయితే ఉన్నాయి ఈ తిరుపతిలో అయితే. బయటకి అయితే వచ్చేసి అయితే ఈ ఫుడ్ అయితే తిందామని అయితే అనుకున్నాం. ఇక్కడైతే మినీ బ్రేక్ఫాస్ట్ అయితే స్పెషల్ అని అయితే ఉంది. బయట అయితే బోర్డు మనం అయితే ఒక మినీ బ్రేక్ఫాస్ట్ అయితే చెప్పాము. ఇద్దరికైతే వస్తుందని అయితే చెప్పారు. అగోండి 2 వడ, ఒక పూరి అండ్ ఒక దోశ, ఒక ఇడ్లీ, ఒక స్వీట్ మరియు ఉప్మా అయితే పెట్టారు. ఒక 2-3 చట్నీలు అయితే ఇచ్చేసారు వీళ్ళైతే. బట్ ఈ ప్లేట్ వచ్చేసి అయితే 170 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే చాలా హెవీ కాస్ట్. మనం చెన్నై సర్వానా భవన్ లో తింటే మాత్రం ఇంత కాస్ట్ అయితే ఉండదు. పూరి కానీ అన్ని సింగిల్ అయితే ఇచ్చేసిండు. మన దగ్గర అయితే అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ 120 చార్జ్ చేస్తున్నారు. మనం ఆ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి అయితే బయటకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే జపాలి తీర్థానికి అయితే వెళ్ళిపోదాం అని అయితే అనుకున్నాము. జపాలి తీర్థానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అయితే 6 కిలోమీటర్స్ అయితే ఉంటది. మనం అయితే ఈ ఫ్రీ బస్ ఎక్కేసి అయితే ఇక్కడ నుంచి అయితే బస్ స్టాప్ కి అయితే వెళ్ళిపోవాలి, బాలాజీ బస్ స్టాండ్ కి. జపాలి తీర్థానికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి అయితే బస్సులు అయితే ఫ్రీ బస్సులు అయితే వెళ్ళిపోతా ఉన్నాము. బట్ జపాలి తీర్థానికి అయితే సింగిల్ బస్సెస్ అయితే లేవు. ఇక్కడ ఆర్టీసీ బస్సెస్ అయితే మొత్తం 5 ప్లేసెస్ అయితే కవర్ చేస్తారు. 120 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే మనకైతే అంత టైం లేదు కాబట్టి మళ్ళీ జపాలి తీర్థానికి అయితే వెళ్లకుండా రిటర్న్ అయితే వచ్చేసేసి అయితే అక్కడ నుంచి రూమ్ చెక్అౌట్ చేసేసి వెళ్ళిపోతా ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే కింది కొండకైతే వెళ్ళిపోయి అక్కడ నుంచి అయితే తిరుచానూరు అయితే వెళ్ళిపోవాలి. రూమ్ కి అయితే ఇక్కడైతే ఇచ్చేసి అయితే వెళ్ళిపోయి బస్ అయితే ఎక్కేసాము. సో ఫైనల్ గా అయితే బస్ అయితే కింది కొండకైతే వచ్చేసింది. ఇక్కడైతే అలివేలు మంగాపురానికి అయితే బస్ చూసుకోవాలి. సో అలివేలు మంగాపురం తిరుచానూరు అని అయితే ఉంది. ఈ బస్ అయితే ఎక్కేస్తున్నాము. ఈ బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి అయితే 30 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు పర్ పర్సన్ కి అయితే. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అమ్మవారి టెంపుల్ కాడికి అయితే తీసుకెళ్తారు. నెక్స్ట్ వీడియోలో అయితే అమ్మవారి టెంపుల్ చూపిస్తాను. అంతేకాకుండా అక్కడ నుంచి అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కూడా కొట్టండి.